హఫీజ్ సయ్యద్ అనేటటువంటి వాడు ఎవరైతే ఆహ్, ఇంతకు ముందు మన దాన్నేమంటారు? ఈ గొడవ జరిగినటువంటి సందర్భంలో ఉన్నాడో, అంటే భారతదేశంలో కాందహార్ విమానం హైజాక్‌లో ఉన్నాడో, వాడు ఆ రోజున అంటే వాడిని విడిపించడం కోసం జరిగినటువంటిదది. అప్పటినుండి చూసుకుంటే వాడు బా పాకిస్తాన్ వెళ్ళిపోయి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయి, అప్పటి నుంచి భారతదేశంలో అనేక దుర్మార్గాలు ముంబాయి పేలుళ్ళ దగ్గర నుంచి, పహల్గాం ఇదే పఠాన్‌కోట్ దగ్గర నుంచి, పుల్వామా దాకా అనేక వాటిట్లో వాడే ఉన్నాడు. ఇప్పుడు పహల్గాం దాడిలో ఉగ్రదాడి కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ వేసింది ఎన్ఐఏ. లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ పేరుని ఎన్ఐఏ చేర్చింది. తద్వారా వాడు ఈ ఘాతుకాలకి పాల్పడినటువంటిది సూత్రధారి అని తేల్చారు. పాకిస్తాన్ మన ఎన్ఐఏ అడుగుతది. ఇవ్వదు. ఎన్ఐఏ హోంశాఖకి చెప్తది. హోంశాఖ కేంద్ర ప్రభుత్వం తరపున ఐక్యరాజ్య సమితికి చెప్తది. వాడిని పట్టించి ఇవ్వమని పాకిస్తాన్‌కి చెప్పని. అలాగే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అడుగుతారు. కానీ వాడిని ఆ దేశంలో స్వతంత్ర సమరయోధుడిగా చూసే రాక్షసులున్నారు. కాబట్టి హఫీజ్ సయీద్ ఇదెందుకయ్యా అంటే రేపో మాపో ఏ గుర్తు తెలియని వ్యక్తులో లేపేస్తారు వాడిని. అప్పుడు లెక్క తేల్తది.